ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ రిలేటెడ్ మన హెల్త్‌కి సంబంధించి, మన బాడీకి సంబంధించి ఆయుర్వేదంలో దానికంటూ ఉన్న ప్రాధాన్యత నుంచి స్టార్ట్ చేద్దాం. నార్మల్‌గా బాడీలో కొలెస్ట్రాల్, ఈ ఫ్యాట్ మెటబాలిజం ఇదంతా కూడా మనకి లివర్ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే మన లివర్ ఫంక్షనింగ్ అనేది సరిగా ఉంటుందో, మనం తీసుకున్న ఫుడ్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ అనేది కన్వర్ట్ అవ్వాలి అన్నది, ఎంత గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి, ఇదంతా కూడా లివర్ నుండి వచ్చే ఎంజైమ్స్ అనేవి టర్న్ చేస్తాయి. ఇప్పుడు మీరు నార్మల్‌గా ఒక ప్లేట్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎనర్జీగా, గ్లూకోజ్‌గా మారి లివర్‌లో గ్లైకోజన్ లాగా అది స్టోర్ చేసుకొని ఉంటది. సో ఇమ్మీడియట్‌గా మనకి గ్లూకోజ్ నుండి ఎనర్జీ వస్తది. కొన్ని సార్లు మనం ఫుడ్ తీసుకోనప్పుడు ఆ గ్లైకోజన్ అనేది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతది. అయితే ఫ్యాట్ కూడా నార్మల్‌గా మనకి కన్వర్ట్ అయిపోయి గ్లూకోజ్‌గా మనకి కన్వర్ట్ అవుతది. సో ఫ్యాట్ అనేది ఎంతవరకి డిపాజిట్ అవ్వాలి బాడీలో అండ్ ఫ్యాట్ ఎంతవరకి మళ్ళీ టర్న్ అవ్వాలి, ఇదంతా రెగ్యులేషన్ అనేది మనకి లివర్ యొక్క ఎంజైమ్స్ యొక్క అధీనంలో ఉంటది. ఎప్పుడైతే లివర్ ఫంక్షనింగ్ అనేది సరిగా ఉండదో అప్పుడు వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఇట్లా ఉంటుంది కదా. సో ఈ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అంటే బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు ఆయుర్వేదంలో మనకి దానికి సంబంధించిన ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉందా? నార్మల్‌గా ఏంటి అనంటే ఏదైనా కూడా మనకు ఒక ప్రాబ్లం రావడానికి కారణాలు 3 ఉంటాయి. ఒకటి మన ఆహారం, అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము. సెకండ్, మనం ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకుంటున్నాము అండ్ ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటున్నాము అన్నది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఇంతకుముందు అన్నట్టుగా గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తగ్గిపోతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటే లివర్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా అబ్నార్మల్ అయినట్టు. సో ఇవి అబ్నార్మల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడము అండ్ ఎంత అవసరమో అంత ఫుడ్ కన్నా ఎక్కువ తీసుకోవడము అండ్ ఫుడ్కి ఇవ్వాల్సిన ఇంటర్వెల్ కన్నా రిపీటెడ్గా తీసుకోవడం అండ్ స్టమక్లో, గట్లో ఉండాల్సినటువంటి బ్యాక్టీరియా అనేది, హెల్దీ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉండడము బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్. అంటే నైట్ లేట్గా పడుకోవడము అండ్ మార్నింగ్ లేట్గా లేవడము, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అందుకని ఈ మధ్య రోజుల్లో గట్ హెల్త్ అనేది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. సో మనకి ఎప్పుడైనా ఈ లివర్, ప్యాంక్రియాస్ అండ్ ఈ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి వచ్చే జ్యూసెస్ అండ్ గట్లో ఉండే బ్యాక్టీరియా అనేది నార్మల్గా ఉన్నంత వరకు మనకి ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడము అన్న ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం చేసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్లో వచ్చిన మార్పుల వల్ల ఒక చేంజెస్ జరిగినప్పుడు ఇవి అబ్నార్మల్ అవుతాయి. కాబట్టి రక్తంలో ఆ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కొలెస్ట్రాల్, అది కూడా గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఇప్పుడు మనకి VLDL అండ్ LDL, HDL వచ్చేసి గుడ్ కొలెస్ట్రాల్, LDL ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. లో డెన్సిటీ, వెరీ లో డెన్సిటీ అవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. అవి మనకి పెరిగిపోతున్నాయి అని అంటే ఎక్కువ శాతం జంక్ ఫుడ్ తినే వాళ్ళలో, లేట్ నైట్ తినే వాళ్ళలో అండ్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో అండ్ అస్సలు ఫిజికల్ యాక్టివిటీ కనీసం నార్మల్గా మనం ఏం చెప్తామంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కనీసం ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ అనేది ఎవ్రీబడి షుడ్ యాక్టివ్. అలా ఉన్నప్పుడు అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ వల్ల మనకేమిటంటే బాడీలో అడ్రినలిన్ ఇవన్నీ కూడా మంచిగా రిలీజ్ అవుతాయి. కాబట్టి త్రూ అవుట్ డే మన బ్లడ్ వెజల్స్లో ఉండాల్సినంత కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ వెజల్స్లో ఉండే థిక్నెస్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి. బ్లడ్ వెజల్లో ఇంటర్నల్గా మనకి ఉండే ఎండోథీలియం అని అంటామన్నమాట, అది కూడా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇలా మెయింటైన్ చెయ్యమో, సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతామో అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి ఎండోథీలియం డ్యామేజ్ అవుతుంది అండ్ బ్లడ్లో కూడా మనకి కొలెస్ట్రాల్ స్థాయి అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టాప్ టు బాటమ్ మనం చూసుకున్నట్టయితే బ్రెయిన్లో మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉండడం వల్ల సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి నారో అవడం వల్ల మనకి పెరాలసిస్ అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్స్ వస్తాయి. కార్డియాక్కి సంబంధించి కార్డియాక్ స్ట్రోక్స్ వస్తాయి. ఎందుకంటే ల్యూమెన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ అనేది నారో అవుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయిపోయి బ్లడ్ వెజల్ని నారో చేస్తూ ఉంటుంది. బ్లడ్ వెజల్ యొక్క గోడలని నారో చేస్తుంది. అందుకని ఏమవుతుందంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ సరిగా వెళ్ళదు. ఇప్పుడు నార్మల్గా మనకి దానికి ఉండాల్సినంత ల్యూమెన్లో ఉన్నప్పుడు బ్లడ్ అనేది మంచిగా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే అది నారో అవుతుందో సర్క్యులేషన్ అనేది టువర్డ్ పర్టికులర్ ఆర్గాన్స్కి తగ్గుతుంది. సో దాంట్లో వైటల్ ఆర్గాన్స్కి తగ్గినప్పుడు మనకి మెయిన్ డ్యామేజ్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్కి తగ్గిందనుకోండి సడన్గా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్కి తగ్గితే బ్రెయిన్ స్ట్రోక్స్.